కేంద్రం కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. 13వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల వైపుగా కదిలే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో రేపటి నుండి సెప్టెంబర్ 15 వరకు తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్ని చోట్ల కుండపోత వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, వర్షాలతో పాటుగా బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణలోని పలు జిల్లాలలో ఈ నెల 14వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండతో సహా పలు జిల్లాలలో ఈ వర్షాలు నమోదవుతాయని పేర్కొంది. కాగా గడిచిన 24 గంటల వ్యవధిలో ఇప్పటికే వరంగల్, హనుమకొండ, ములుగు జిల్లాలలో మోస్తారు వర్షపాతం నమోదైనట్లుగా అధికారులు వెల్లడించారు. వరంగల్లో అత్యధికంగా 5.92 సెంటీమీటర్ల వర్షం కురవగా కిలా వరంగల్లో 5.57 సెంటీమీటర్లు, గీసుకొండలో 4.50 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డైంది.